Hello everyone, welcome back to Arunodayam Creations. Today we are going to learn about the types of nutrition in our video. Types of nutrition. Before that, what is meant by nutrition? అసలు న్యూట్రిషన్ అంటే ఏంటి? Procurement of nutrients into our body is called as nutrition. Procurement అంటే టేకింగ్ ఇన్, లోపలికి తీసుకోవడం. ఏం తీసుకుంటున్నాము? న్యూట్రియంట్స్ని. సో బాడీలోకి న్యూట్రియంట్స్ని తీసుకోవడాన్ని న్యూట్రిషన్ అని పిలుస్తాం. టేకింగ్ న్యూట్రియంట్స్ ఇన్ టు అవర్ బాడీ ఈజ్ కాల్డ్ యాజ్ న్యూట్రిషన్. వాట్ ఆర్ న్యూట్రియంట్స్? అసలు న్యూట్రియంట్స్ అంటే ఏంటి? మనం 6th 7th క్లాసెస్లో చదువుకున్నాం. న్యూట్రియంట్స్ ఆర్ ద సబ్స్టెన్సెస్ విచ్ గివ్స్ ఎనర్జీ టు లివింగ్ ఆర్గనిజమ్స్. సో ఏవైతే సబ్స్టెన్సెస్ లివింగ్ ఆర్గనిజమ్స్కి ఎనర్జీని ఇస్తాయో వాటిని న్యూట్రియంట్స్ అని పిలుస్తాం. వాటిలో టైప్స్ కూడా ఉన్నాయి, చదువుకున్నాం మనం. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్, వాటర్, రఫేజెస్, ఆల్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ న్యూట్రియంట్స్ విచ్ గివ్స్ ఎనర్జీ టు అవర్ బాడీ. ఇవన్నీ కూడా మన బాడీకి కావాల్సినంత ఎనర్జీని ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. సో ఈ న్యూట్రియంట్స్ని మన బాడీ లోపలికి తీసుకోవడాన్ని న్యూట్రిషన్ అని చెప్తాం. న్యూట్రిషన్. ఎవ్రీ లివింగ్ ఆర్గనిజం ఆన్ దిస్ ఎర్త్ హ్యాస్ టు టేక్ న్యూట్రిషన్. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి లివింగ్ ఆర్గనిజం కూడా న్యూట్రిషన్ తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటుంది అంటే ఫర్ గ్రోత్, రిపేర్ అండ్ టు మెయింటైన్ బాడీ టెంపరేచర్. ఎందుకు ప్రతి లివింగ్ ఆర్గనిజం న్యూట్రిషన్ తీసుకుంటుంది, ఫుడ్ తీసుకుంటుంది అంటే ఫర్ ఇట్స్ గ్రోత్ కోసం. సో లివింగ్ ఆర్గనిజమ్స్ గ్రో అవ్వాలి అంటే దే నీడ్ ఎనర్జీ. ఫర్ దట్ ఎనర్జీ దే హ్యావ్ టు టేక్ న్యూట్రియంట్స్. అండ్ ఫర్ రిపేర్ ఆల్సో, రిపేర్స్కి కూడా తీసుకోవాలంట. రిపేర్స్ అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ 9th క్లాస్. సో అవర్ బాడీ హ్యాస్ రెడ్ బ్లడ్ సెల్స్ ఇన్ అవర్ బ్లడ్. మన బ్లడ్లో రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్, రెడ్ ప్లేట్లెట్స్ చదువుకున్నాం కదా. సో రెడ్ బ్లడ్ సెల్స్ లివ్ ఓన్లీ ఫర్ 120 days. రెడ్ బ్లడ్ సెల్స్ ఓన్లీ 120 days మాత్రమే బ్రతికి ఉంటాయి. తర్వాత ఏమవుతాయి? దే విల్ డై, చనిపోతాయి, వార్న్అవుట్ అయిపోతాయి. నెక్స్ట్ ఏమవుతుంది? మళ్ళీ అగైన్ న్యూ రెడ్ బ్లడ్ సెల్స్ విల్ ప్రొడ్యూస్ ఫ్రమ్ బోన్ మ్యారో ఆఫ్ అవర్ బోన్. మన బోన్లో ఉన్న బోన్ మ్యారోలోంచి మళ్ళీ కొత్త రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దాన్ని ఏమంటారు? దట్ ఈస్ కాల్డ్ యాజ్ రిపేర్ అంటాం. అంటే మన బాడీలో సెల్స్ కానీ సబ్స్టెన్సెస్ కానీ వార్న్అవుట్ అయ్యే కొద్దీ ఏమవుతాయి? మళ్ళీ కొత్తవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి అనమాట. అలా జరగడాన్ని మనం రిపేర్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మైటోసిస్, మియోసిస్ అనే సెల్ డివిజన్స్ జరుగుతాయి మన బాడీలో. వి విల్ లెర్న్ దెమ్ ఇన్ 6th లెసన్లో చదువుకుంటాను, రీప్రొడక్షన్లో. సో లివింగ్ ఆర్గనిజమ్స్లో గ్యామెట్స్ అంటే స్పర్మ్స్, ఓవం లాంటివి ప్రొడ్యూస్ అవ్వాలన్నా, లేదా డ్యూరింగ్ ఇంజురీస్ మనకి ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు ఏమవుతుంది? మన స్కిన్ పీల్ ఆఫ్ అయిపోతుంది. సో మళ్ళీ కొత్త స్కిన్ ప్రొడ్యూస్ అవుతుంది అక్కడ, అవునా? సో మనకి ఏమైనా ఊన్స్, దెబ్బలు తగిలినప్పుడు కొన్ని రోజులకు అవి హీల్ అయిపోతాయి, మానిపోతాయి. సో ఇలాంటి రిపేర్స్ అన్నీ ఎలా జరుగుతాయి అంటే బికాస్ ఆఫ్ టేకింగ్ న్యూట్రిషన్. మన న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల, అందులో ఉన్న న్యూట్రియన్స్ ప్రొవైడ్ చేసే ఎనర్జీ వల్లనే మనకి బాడీలో రిపేర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట. సో రిపేర్స్ కోసం తీసుకోవాలి మనం న్యూట్రిషన్. అండ్ ఆల్సో టు మెయింటైన్ బాడీ టెంపరేచర్. సో మన బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేయాలన్నా సరే వీ హ్యావ్ టు టేక్ న్యూట్రిషన్. సో మన బాడీ టెంపరేచర్ ఒక సర్టెన్ టెంపరేచర్ ఉంటుంది మన బాడీకి, 98.4 degree Fahrenheit ఉంటుంది. సో అది పర్ఫెక్ట్గా మెయింటైన్ అవ్వాలి అంటే ఎలా మెయింటైన్ అవుతుంది అంటే త్రూ ఫుడ్ మెటీరియల్స్ విచ్ వీ హ్యావ్ టేకెన్. మనం తీసుకున్న ఫుడ్ మెటీరియల్స్ ద్వారానే అది మెయింటైన్ అవుతుంది. మనం 2nd లెసన్లో చదువుకుంటాం. ఏంటి? ద ఫుడ్ విచ్ వీ ఆర్ టేకింగ్ ఇన్. మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో ఆ ఫుడ్ ఏమవుతుంది అంటే డ్యూరింగ్ రెస్పిరేషన్లో దోస్ ఫుడ్ మెటీరియల్స్ విల్ కంబైన్ విత్ ఆక్సిజన్తో కంబైన్ అయ్యి ది విల్ గెట్ బ్రేక్ అయిపోతాయి. అలా బ్రేక్ అయ్యి దే విల్ ప్రొడ్యూస్ సమ్ హీట్ ఎనర్జీ, కొంత హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వడం వల్లనే మన బాడీకి సర్టెన్ టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకేనా? సో మనం ఎందుకు న్యూట్రిషన్ తీసుకుంటున్నాము అంటే ఫర్ గ్రోత్ కోసము, అఫ్కోర్స్ ఫర్ ఎనర్జీ కోసము, ఫర్ గ్రోత్ కోసము, అండ్ ఫర్ రిపేర్. ఏవైనా ఇంజురీస్ కానీ ఊన్స్ కానీ జరిగినప్పుడు, లేదా కొత్త సెల్స్ ప్రొడ్యూస్ అవ్వాలన్నా, గ్యామెట్స్ ప్రొడ్యూస్ అవ్వాలన్నా, సో రిపేర్స్ జరగడం కోసము. అండ్ ఆల్సో టు మెయింటైన్ బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేయాలన్నా వీ హ్యావ్ టు టేక్ ఫుడ్ మెటీరియల్స్ అంటే న్యూట్రిషన్ తీసుకోవాలన్నమాట. సో ఎవ్రీ లివింగ్ ఆర్గనిజం ఆన్ దిస్ ఎర్త్ విల్ టేక్ న్యూట్రిషన్. ప్రతి లివింగ్ ఆర్గనిజం ఫుడ్ తీసుకుంటుంది. అయితే ద టైప్ ఆఫ్ న్యూట్రిషన్ వ్యారీ ఫ్రమ్ వన్ ఆర్గనిజం టు అదర్ ఆర్గనిజం. సో ఒక్కో ఆర్గనిజం ఒక్కొక్క టైప్ ఆఫ్ న్యూట్రిషన్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూనిసెల్యులర్ ఆర్గనిజమ్స్ లైక్ అమీబా ఉంది కదా మనకి, యూనిసెల్యులర్ ఆర్గనిజం. సో దానికి ఒక టైప్ ఆఫ్ న్యూట్రిషన్ చూపిస్తుంది. అది ఒక సర్టెన్ టైప్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ని తీసుకుంటుంది.
మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ లైక్ అస్, మనం ఉన్నాం హ్యూమన్ ఆర్గానిజమ్స్, హ్యూమన్ బీయింగ్స్ ఉన్నాం. సో మనం మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్. సో మనకు వచ్చేసరికి కంప్లీట్గా అమీబాతో కంపేర్ చేస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ చూపిస్తాం, అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ తీసుకుంటాం మనం. సో అలా యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ నుంచి చూస్తే మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ వరకు లివింగ్ ఆర్గానిజం విల్ షో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్, రకరకాల న్యూట్రిషన్ చూపిస్తాయి. దే విల్ టేక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్, రకరకాల ఫుడ్ మెటీరియల్స్ తీసుకుంటాయి అన్నమాట లివింగ్ ఆర్గానిజమ్స్. అండ్ ద మోడ్ ఆఫ్ ఎక్వైరింగ్ ఫుడ్ ఆల్సో వ్యారీస్ ఫ్రమ్ వన్ ఆర్గానిజం టు అదర్ ఆర్గానిజం. సో ఫుడ్ తీసుకునే విధానం కూడా మారిపోతుందంట ఒక ఆర్గానిజంకి ఇంకొక ఆర్గానిజంకి. సో అది ఎలా అనేది మనం లెసన్లోకి వెళ్ళినప్పుడు చూస్తాం టాపిక్స్లో. సో దట్ ఈస్ అబౌట్ ఇంట్రొడక్షన్ పార్ట్. న్యూట్రిషన్ గురించి అది ఇంట్రొడక్షన్. న్యూట్రిషన్ అంటే ప్రొక్యూర్మెంట్ ఆఫ్ న్యూట్రియన్స్ ఇంటూ అవర్ బాడీ. ఎందుకు తీసుకుంటున్నాం న్యూట్రియన్స్? ఫర్ ఎనర్జీ, ఎనర్జీ కోసం తీసుకుంటాం. నాట్ టు పర్ఫామ్ వేరియస్ ఫంక్షన్స్. మన బాడీలో చాలా ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి. హార్ట్ ఏం చేస్తుంది? బ్లడ్ని పంప్ చేస్తూ ఉంటుంది. కిడ్నీస్ బ్లడ్ని ప్యూరిఫై చేస్తూ ఉంటాయి. సో బ్రెయిన్ సిగ్నల్స్ని పంపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి వర్క్స్ అన్నీ జరగాలి అంటే ఆర్ బాడీ నీడ్స్ ఎనర్జీ. మనకి బాడీకి ఎనర్జీ కావాలి. అండ్ ఎక్స్టర్నల్ వర్క్స్ ఆల్సో, మనం బయట కూడా వర్క్స్ చేస్తూ ఉంటాం. నేను మీకు లెసన్ చెప్తూ ఉన్నానంటే నాకు ఎనర్జీ కావాలి, మీరు లెసన్ వింటూ ఉన్నారంటే మీకు కాస్త ఎనర్జీ కావాలి. సో ఇలా ఎనర్జీ కోసమనే మనం ఏం చేస్తున్నాం? వీఆర్ టేకింగ్ న్యూట్రియన్స్ తీసుకున్నాం. అండ్ ఫర్ గ్రోత్ కోసం, రిపేర్ అండ్ ఫర్ మెయింటైనింగ్ బాడీ టెంపరేచర్. అండ్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వన్ ఆర్గానిజం టు అదర్ ఆర్గానిజం. నౌ వీఆర్ మూవింగ్ ఆన్ టు టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్. టైప్స్ ఆర్ మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్. ఎన్ని రకాల న్యూట్రిషన్ ఉందో మనం చెప్పుకుంటున్నాం చూడండి. దెర్ ఆర్ 2 types ఆఫ్ న్యూట్రిషన్. 2 రకాల న్యూట్రిషన్స్ ఉన్నాయి మనకి. ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అండ్ హెటిరోట్రోఫిక్ న్యూట్రిషన్. ఆటోట్రోఫిక్ అండ్ హెటిరోట్రోఫిక్ న్యూట్రిషన్. ఆటో అంటే సెల్ఫ్ అంటే తనకి తానుగా అని. ట్రోఫ్ అంటే నారిషింగ్ అంటే ఫుడ్ తీసుకోవడం, ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం. సో ఆటోట్రోఫ్ అంటే ఏంటి అంటే తనకు తానుగా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడాన్ని ఆటోట్రోఫ్ అని పిలుస్తాం. సెల్ఫ్ ప్రొడ్యూసింగ్ ఆర్ సెల్ఫ్ నారిషింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆటోట్రోఫ్. సో ఆ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ని ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అని పిలుస్తాం. హెటిరోట్రోఫిక్ అంటే హెటిరో అంటే అదర్స్, వేరే వాటి మీద. ట్రోఫ్ అంటే నారిషింగ్. సో నారిషింగ్ కోసం, ఫుడ్ కోసం వేరే వాటి మీద డిపెండ్ అయ్యే ఆర్గానిజమ్స్ని మనం హెటిరోట్రోఫ్స్ అని పిలుస్తాము. అండ్ ఆ న్యూట్రిషన్ని హెటిరోట్రోఫిక్ న్యూట్రిషన్ అని పిలుస్తాం. అర్థమవుతుంది కదా? దేర్ ఆర్ 2 types ఆఫ్ న్యూట్రిషన్. ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి? సెల్ఫ్ నారిషింగ్. దట్ మీన్స్ ఇట్ విల్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ మెటీరియల్. వాటి ఫుడ్ అదే ప్రిపేర్ చేసుకోగలవు. హెటిరోట్రోఫ్ అంటే ఏంటి అంటే దే విల్ డిపెండ్ ఆన్ అదర్ ఆర్గానిజమ్స్ ఫర్ ఫుడ్ కోసం వేరే వాటి మీద డిపెండ్ అవుతాయి. ఆ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ని హెటిరోట్రోఫిక్ న్యూట్రిషన్ అని పిలుస్తాం. ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ చూడండి. ఇట్ ఈస్ ఎ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ వేర్ ఆర్గానిజం కెన్ ప్రిపేర్ ఇట్స్ ఓన్ ఫుడ్. ఈ టైప్ ఆఫ్ న్యూట్రిషన్లో ఏమవుతుందంటే ఆర్గానిజమ్స్ వాటి ఫుడ్ని అవే ప్రిపేర్ చేసుకోగలవంట. సో ఆర్గానిజమ్స్ని ఏమంటామంటే వీ కెన్ కాల్ దమ్ యాజ్ ఆటోట్రోఫ్స్ అని పిలుస్తాం. ఆటోట్రోఫ్స్ ఆర్ ఆటోట్రోఫిక్ ఆర్గానిజమ్స్ అని పిలుస్తాము. అండ్ ద టైప్ ఆఫ్ న్యూట్రిషన్ షోన్ బై దమ్ ఈస్ కాల్డ్ ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్. అవి చూపించే న్యూట్రిషన్ని ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అని పిలుస్తాం. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి మనకి ప్లాంట్స్ అండ్ సమ్ ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా. Again, ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 types. ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ వల్ల 2గా డివైడ్ అవుతుంది. ఫోటో ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అండ్ కీమో ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్. ఫోటో ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటే ఫోటో అంటే లైట్, సన్లైట్. ఆటోట్రోఫ్ అంటే ముందే చెప్పుకున్నాం. సో ఏం చేస్తాయంట ఈ న్యూట్రిషన్లో ఆర్గానిజమ్స్? దే కెన్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ మెటీరియల్స్ బై యూజింగ్ సన్లైట్ యాజ్ అన్ ఎనర్జీ సోర్స్. సన్లైట్ని యూజ్ చేసుకుని ఆర్గానిజమ్స్ ఏవైతే వాటంతా అవి ఫుడ్ మెటీరియల్స్ని ప్రిపేర్ చేసుకుంటాయో వాటిని ఫోటో ఆటోట్రోఫిక్ ఆర్గానిజమ్స్ అని పిలుస్తాము. ఆ న్యూట్రిషన్ని ఫోటో ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అని పిలుస్తాం. క్లియర్ కదా? Organisms which can prepare their own food materials by using sunlight as an energy source are called photoautotrophic organisms, and the type of nutrition shown by them is called photoautotrophic nutrition. Example are green plants. All the green color plants on this earth are called photoautotrophs. So green color lo unna plants anni kuda sunlight ni
రిసీవ్ చేసుకుని అబ్జర్వ్ చేసుకుని ఫుడ్ మెటీరియల్స్ని ప్రిపేర్ చేసుకుంటాయి. దాన్ని మనం ఫోటోసింథసిస్ అని పిలుస్తాము. నెక్స్ట్ మన టాపిక్ అదే నెక్స్ట్ వీడియోలో చెప్పుకోబోయేది. సో దట్ ఈస్ అబౌట్ ఫోటో ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్. నెక్స్ట్ కీమో ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్. కీమో అంటే కెమికల్స్. There are some organisms which can prepare their own food materials by using chemicals as an energy source. కొన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయంటే వాటంతా అవే ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి. అలా ప్రిపేర్ చేసుకోవడానికి ఏం చేస్తాయంటే దే విల్ యూస్ సమ్ ఇన్ఆర్గానిక్ కెమికల్స్, కొన్ని కెమికల్స్ని యూస్ చేస్తాయి. సో ఆ ఆర్గానిజమ్స్ని మనం కీమో ఆటోట్రోఫిక్ ఆర్గానిజమ్స్ అంటాము. అండ్ దట్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ ఈజ్ కాల్డ్ as కీమో ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్. ఎగ్జాంపుల్స్ వచ్చేసి sulfur fixing bacteria, nitrogen fixing bacteria are called as a chemoautotrophs. ఓకేనా? అలా కెమికల్స్ని యూస్ చేసి ఫుడ్ మెటీరియల్స్ని ప్రిపేర్ చేసుకుంటే కీమో ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అని పిలుస్తాం. సన్లైట్ని యూస్ చేసుకుని ప్రిపేర్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫోటో ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అని పిలుస్తాం. నెక్స్ట్ హెటిరోట్రోఫిక్ న్యూట్రిషన్. హెటిరోట్రోఫిక్ న్యూట్రిషన్ ఇంతకు ముందే చెప్పుకున్నాము. ఇట్ ఈస్ ఎ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ వేర్ ఆర్గనిజమ్స్ వర్ అనేబుల్ టు ప్రొడ్యూస్ దేర్ ఓన్ ఫుడ్ మెటీరియల్స్. సో ఈ న్యూట్రిషన్లో ఆర్గనిజమ్స్ ఏంటి, దే కెనాట్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ మెటీరియల్స్. వాటంతా అవి ఫుడ్ని ప్రిపేర్ చేసుకోలేవు. అందుకని ఏం చేస్తాయంటే దే డిపెండ్ ఆన్ అదర్ ప్లాంట్స్ ఆర్ యానిమల్స్ ఫర్ ఫుడ్. సో వేరే ప్లాంట్స్ మీద కానీ వేరే యానిమల్స్ మీద కానీ ఫుడ్ కోసం డిపెండ్ అవుతాయి. So those organisms are called as heterotrophs or heterotrophic organisms, and the type of nutrition shown by them is called as a heterotrophic nutrition. అలా వేరే ఆర్గనిజమ్స్ మీద ఫుడ్ కోసం డిపెండ్ అయితే దాన్ని హెటిరోట్రాఫిక్ న్యూట్రిషన్ అని పిలుస్తాం. అగైన్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 types. ఇది మళ్ళీ 3 types ఆఫ్ న్యూట్రిషన్గా డివైడ్ అయింది. హోలోజోయిక్ న్యూట్రిషన్, సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ అండ్ పారాసైటిక్ న్యూట్రిషన్. హోలోజోయిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి అంటే it is a type of nutrition where food is taken in the form of a solid or liquid. సో ఈ న్యూట్రిషన్లో ఆర్గనిజమ్స్ ఏం చేస్తాయంటే ఆ ఫుడ్ని సాలిడ్ ఆర్ లిక్విడ్ ఫామ్లో తీసుకుంటాయి. తీసుకున్న తర్వాత దోస్ ఫుడ్ మెటీరియల్స్ ఆర్ బ్రోకెన్ డౌన్ ఇంటూ సింప్లర్ సబ్స్టెన్సెస్ బై సమ్ డైజెస్టివ్ ఎంజైమ్స్. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ఫుడ్ మెటీరియల్స్ ఏమవుతాయి, బ్రేక్ అవుతాయి. ఎలా బ్రేక్ అవుతాయి, విత్ ద యాక్షన్ ఆఫ్ సమ్ డైజెస్టివ్ ఎంజైమ్స్. బాడీలో ఉన్న కొన్ని డైజెస్టివ్ ఎంజైమ్స్ అంటే కొన్ని కెమికల్ సబ్స్టెన్సెస్ ద్వారా బ్రేక్ అయ్యి దెన్ దే విల్ రిలీజ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో అలాంటి టైప్ ఆఫ్ న్యూట్రిషన్ మనం హోలోజోయిక్ న్యూట్రిషన్ అంటాం. ఏంటి, ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ వేర్ ఫుడ్ ఈస్ టేకెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాలిడ్ ఆర్ లిక్విడ్ ఫామ్లో తీసుకుంటాము. అండ్ దీస్ సబ్స్టెన్సెస్ విల్ బ్రోకెన్ ఇంటూ సింప్లర్ సబ్స్టెన్సెస్ బై సమ్ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఇన్ ద బాడీ లోపల కొన్ని డైజెస్టివ్ ఎంజైమ్స్ బ్రేక్ చేస్తాయి అనమాట. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి మనమే హ్యూమన్ బీయింగ్స్, హార్స్, కౌ, క్యాట్, డాగ్ వీటన్నిటిని హోలోజోయిక్ న్యూట్రిషన్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఇవన్నీ చూపించే న్యూట్రిషన్ హోలోజోయిక్ న్యూట్రిషన్ అంటాం. నెక్స్ట్ సాప్రోఫైటిక్ న్యూట్రిషన్. ఇందులో ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ విచ్ ఆర్గానిజమ్స్ డు నాట్ హ్యావ్ ప్రాపర్ డైజెస్టివ్ సిస్టమ్. సో ఈ న్యూట్రిషన్ చూపించే ఆర్గానిజమ్స్ బాడీలో సరైన డైజెస్టివ్ సిస్టమ్ ఉండదంట. అందుకని ఏం చేస్తాయి అంటే దే డిపెండ్ ఆన్ డెడ్ అండ్ డీకేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్ యాజ్ ఫుడ్. సో ఈ సాప్రోజోయిక్ న్యూట్రిషన్లో ఆర్గానిజమ్స్ చనిపోయి కుళ్ళిపోయిన ఆర్గానిజమ్స్ మీద పడి తింటాయి అనమాట. చనిపోయి కుళ్ళిపోయిన ఆర్గానిజమ్స్ని ఫుడ్గా తీసుకుంటాయి అనమాట. దే విల్ అబ్జర్వ్ ఇట్, లిక్విడ్ ఫామ్లో అబ్జర్వ్ చేసుకుంటాయి అంతే. ఎందుకంటే సాలిడ్గా ఉన్న ఫుడ్ని తీసుకుని డైజెస్ట్ చేసుకోవడానికి వాటి బాడీలో ప్రాపర్ డైజెస్టివ్ సిస్టమ్ లేదు. అందుకని ఆల్రెడీ డైజెస్ట్ అయిపోయిన ఫుడ్ ఉంటుంది కదా డెడ్ అండ్ డీకేయింగ్ ఆర్గానిజమ్స్లో, అదేని లిక్విడ్ ఫామ్లో అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట. సో దట్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ ఈస్ కాల్డ్ యాజ్ సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ అని పిలుస్తాం. ఎగ్జాంపుల్స్ ఆఫ్ సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ వచ్చేసి సమ్ బ్యాక్టీరియా అండ్ ఫంగస్. సో కొన్ని రకాల బ్యాక్టీరియా అండ్ ఫంగస్ ఏం చేస్తే డెడ్ అండ్ డీకేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్ మీద డిపెండ్ అవుతాయి కదా. సో వాటిని సాప్రోఫైట్స్ అంటాం. అండ్ దట్ న్యూట్రిషన్ ఈస్ కాల్డ్ యాజ్ సాప్రోఫైటిక్ న్యూట్రిషన్. అండ్ నెక్స్ట్ పారాసైటిక్ న్యూట్రిషన్. సో ఇక్కడ ఏమవుతుందంటే దీస్ ఆర్గనిజమ్స్ ఆల్సో కెనాట్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ మెటీరియల్స్ అండ్ దే కెనాట్ టేక్ అ సాలిడ్ ఫుడ్ మెటీరియల్స్ ఆల్సో. సాలిడ్గా కాంప్లెక్స్గా ఉన్న ఫుడ్ మెటీరియల్స్ కూడా తీసుకోలేవు. వై? బికాస్ దే ఆల్సో డు నాట్ హ్యావ్ వెల్ డెవలప్డ్ డైజెస్టివ్ సిస్టమ్.
మంచిగా డెవలప్ అయిన డైజెస్టివ్ సిస్టమ్ ఉండదు వాటి బాడీలో. సో అందుకని ఏం చేస్తాయంటే ఈ ఆర్గానిజమ్స్ దే డిపెండ్స్ ఆన్ ద ఫుడ్ మెటీరియల్, ఆల్రెడీ డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ ఆఫ్ అదర్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో వేరే లివింగ్ ఆర్గానిజమ్స్లో ఉన్న డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ ఉంటుంది కదా, ఆ ఫుడ్ మెటీరియల్ మీద డిపెండ్ అవుతాయి అన్నమాట పారాసైట్స్. వీటిని పారాసైట్స్ అంటాము. అండ్ ద టైప్ ఆఫ్ న్యూట్రిషన్ ఈస్ కాల్డ్ as పారాసైటిక్ న్యూట్రిషన్. ఎగ్జాంపుల్ లైస్, పేలు. ఆల్రెడీ మన బాడీలో ఫుడ్ డైజెస్ట్ అయిపోయి ఆ ప్రొడ్యూస్ అయిన సబ్స్టెన్స్ అని బ్లడ్లోకి వెళ్తాయి. సో ఆ బ్లడ్ని తీసుకుంటాయి అనమాట లైస్, పేలు అంటే పారాసైట్స్ అనమాట. నెక్స్ట్ లీచెస్ ఆల్సో. లీచెస్ కూడా ఏం చేస్తాయి, బ్లడ్ని తీసుకుంటాయి. అంటే మనం ఆల్రెడీ డైజెస్ట్ చేసుకున్న ఫుడ్ మెటీరియల్స్ని బ్లడ్లో పెట్టుకుంటే ఆ బ్లడ్లో నుంచి ఆ ఫుడ్ మెటీరియల్స్ అవి తీసుకుంటాయి అనమాట. సో అలా పారాసైటిక్ న్యూట్రిషన్లో ఏం చేస్తే ఆర్గనిజమ్స్ దే డిపెండ్ ఆన్ ద డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ ఆఫ్ అదర్ లివింగ్ ఆర్గనిజమ్స్ బై కాజింగ్ లిటిల్ హార్మ్ టు దెమ్. సో వాటికి కొంత హార్మ్ చేసి ఫుడ్ మెటీరియల్స్ తీసుకుంటాయి అనమాట. సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ వచ్చేసరికి కంప్లీట్ డెడ్ అండ్ డీకేయింగ్ ఆర్గానిమేటర్, చనిపోయిన వాటిలో ఉన్న ఫుడ్ని తీసుకుంటాయి. బట్ పారాసైట్స్ వచ్చేసరికి లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే బ్రతికున్న ఆర్గానిజమ్స్లో నుంచే తీసుకుంటాయి బై కాజింగ్ సమ్ హార్మ్ టు దెమ్, కొంత హార్మ్ చేసి తీసుకుంటాయి అనమాట. ఓకేనా, దట్ ఈస్ అబౌట్ హెటెరోట్రోఫిక్ న్యూట్రిషన్లో ఉన్న 3 types. అది న్యూట్రిషన్, ఇంట్రొడక్షన్ అండ్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్. మనం డెఫినేషన్ చదువుకున్నాము అండ్ వై వీ హ్యావ్ టు టేక్ న్యూట్రిషన్, ఎందుకు తీసుకోవాలో చదువుకున్నాం. టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్లో 2 types చదువుకున్నాము. అండ్ ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్లో 2 types, హెటెరోట్రోఫిక్ న్యూట్రిషన్లో 3 types. సో నెక్స్ట్ మనం ఈ లెసన్లో ఏం చేయబోతున్నామంటే ఇప్పుడు ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్లో ఫోటో ఆటోట్రోఫ్ న్యూట్రిషన్ చదువుకోబోతున్నాం. అంటే ప్లాంట్స్లో సన్లైట్ని యూజ్ చేసుకొని ప్లాంట్స్ ఎలా ఫోటోసింథసిస్ చేసి ఫుడ్ని తయారు చేస్తాయనే టాపిక్ చదువుతాము ఈ లెసన్లో. అండ్ హెటెరోట్రోఫిక్ న్యూట్రిషన్లో హోలోజోయిక్ న్యూట్రిషన్ చదువుతాం. అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ ఎస్పెషల్లీ హ్యూమన్ బీయింగ్స్ సాలిడ్ అండ్ లిక్విడ్ ఫుడ్ మెటీరియల్స్ అంటే కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ని తీసుకుని బాడీలో ఎలా డైజెస్ట్ చేసుకొని సింపుల్గా తయారు చేసుకుంటారో చదువుకోబోతున్నాం అనమాట ఈ లెసన్లో మనం. ఓకేనా, దట్ ఈస్ అబౌట్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్ టాపిక్. మీకు ఈ వీడియో కనుక అర్థమై ఉంటే, యూస్ఫుల్గా ఉంటే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి లెసన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.